తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. జగన్ది ధైర్యమా, మొండితనమా, నమ్మకమా ఏంటి? మొత్తం చూసుకుంటే మొన్న సర్వే చూసుకుంటే జగన్కి ఫేవర్గా వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే ఒక్క నినాదం, అది కూడా వైఎస్ఆర్సీపీ నినాదమే మోగాలని చెప్పి మొన్న అర్జెంటుగా వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కౌన్సిలర్లతో సహా మీటింగ్ పెట్టి భేటీ అయ్యి మాట్లాడడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఒకే ఒక్క ఏకగ్రీవం జరిగిన ఎమ్మెల్యే టికెట్ని మర్చిపోండి అని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటా ధైర్యం? ఎందుకు అంత మొండితనం? ఏంటి అసలు? ఎస్, దీన్ని మొత్తం కూడా డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ధైర్యం, ప్రజలు ఖచ్చితంగా ఈసారి ఓట్లేసి గెలిపిస్తారు అనేది ఒకటి ధైర్యం. మొండితనం, ఎవరు వచ్చినా రాకపోయినా కూటమి ప్రభుత్వంలో ఏర్పడి మేము గెలవట్లేదు, సింగిల్గానే పోటీ చేస్తా, ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పి మొండితనం. మూడోది నమ్మకం. పార్టీ శ్రేణులపైన, కార్యకర్తలపైన మొత్తం కూడా నమ్మకాన్ని పెట్టి ఇప్పుడు ఆయనే రంగంలోకి దిగి మరీ పనిచేస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పే మాట కాదు, పొలిటికల్ స్ట్రాటజీలు, అనలిస్టులు వీళ్ళంతా చెప్పే మాట. ఈ మూడింటికి సెట్ అయింది అనుకుంటున్నాను నేను. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ నాకు 30% కావాలి అంటున్నాడు. గతంలో కూటమి ఏర్పడేటప్పుడు కాంప్రమైజ్ అయ్యాను, బీజేపీతో మాట్లాడాను, అధిష్టాన్ని ఒప్పించాను, మెప్పించాను. సో ఇప్పుడు అప్పుడైతే నేను తగ్గడం జరిగింది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారో దానిపైనే నేను స్టేబుల్ అవుతానని చెప్పి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్. అంటే కూటమికి ఎన్ని సీట్లు, జనసేనకి ఎన్ని సీట్లు, బీజేపీకి ఎన్ని సీట్లు, ఇక్కడ కొమ్ములాడుతూ ఉన్నాయి. కానీ జగన్ దాన్ని పసిగట్టాడా? అది నిజమే అనుకోవాలి. సో ఎక్కడ చూసినా ఇప్పుడు కార్యకర్తల్లో ఒక ధైర్యం వచ్చింది. జగన్ నా కోసం వస్తాడు, జగన్ నా కోసం నిలబడతాడు, జగన్ నా కోసం ఏమైనా చేస్తాడు అనేది కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు. కార్యకర్తలందరికీ ఒక్కొక్క ఐడెంటిటీని క్రియేట్ చేశారు. కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడి కార్డ్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ధైర్యం? ఇంకా రాబోయే 2029లో జగన్ని ఢీ కొట్టే వాళ్ళు లేరా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిది పై చెయ్యి? ఎస్, ఇప్పుడు వినిపిస్తున్న మాట, పోలింగ్ అంతా కూడా 90% వైఎస్ జగన్దే అని చెప్తా ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. కానీ పొలిటికల్ అనలిస్టులు, పొలిటికల్ స్ట్రాటజీలు వీళ్ళంతా చెప్పే మాట, జగన్కి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కూటమిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. అంటే కూటమిలో జనసేనకి, టీడీపీకి అవ్వట్లేదు, కొన్ని నియోజకవర్గాల్లో గొడవలు పడుతూ ఉన్నారు, కొమ్ములాడుతూ ఉన్నారు, మేయర్ పదవులు కొమ్ములాడుతూ ఉన్నారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ వీటికంతా కూడా కొమ్ములాడుతూ ఉన్నారు. కూటమి నాయకుల్లో, కూటమిలోనే ఇన్ని లొసుగులు ఉంటే ఇంకా పార్టీ ఎలా నిలబడుతుంది, ఎలా స్టేబుల్ అవుతుంది? దీని గురించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. బట్ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిది పై చేయి అనేది పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం కూడా డిబేట్స్ దాని మీద నడుస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే కొంతమంది భయపడే సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో గతంలో జరిగినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. మొత్తం షేర్లు చేసి గ్రాఫ్ అంతా కూడా పెంచుతా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. నియోజకవర్గాల మొత్తంలో చూసుకుంటే చీలికలు ఉన్నాయి, ఓట్లు తగ్గుతూ ఉన్నాయి. దీన్ని జగన్ పసిగట్టాడా? పసిగట్టాడనే చెప్పుకోవాలి. ఈసారి ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యే టికెట్ మర్చిపోండి అని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ కడిగి పాడేశాడు. డైరెక్ట్ స్టేట్మెంట్. అది ధైర్యం అనుకోవాలా, మొండి ధైర్యం అనుకోవాలా, మొండితనం అనుకోవాలా, లేదంటే ఇంకా సాహసం అనుకోవాలా? వావ్, నిజంగా ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత చాలామంది నాయకుల్లో ఒక ఉత్సాహం వచ్చింది. ఈసారి 2029లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని కూడా. బట్ కూటమి నేతల్లో చూసుకుంటే
ఇప్పుడు గతంలో ఏదైతే జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వీడియోస్ బయట తెస్తూ ఉన్నారు. గతంలో మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు బయట తీసుకొస్తూ ఉన్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీది పై చేయి ఉండాలి, ఎప్పుడు తగ్గే ప్రసక్తే లేదు ఈసారి మాత్రం. సో దాని బదులుగా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి తగ్గనట్టే కనిపిస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ధీటుగా పోటీ కొడుతూ ఉన్నాడు. సో ధీటుగా ఎంత దూరమైనా తెగించేందుకు సిద్ధపడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. సో దీనికి సంబంధించి ఇప్పుడు డిబేట్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేసి కార్యకర్తకి బలం ఇచ్చి, కార్యకర్తకి నేను ఉన్నానని చెప్పి ధైర్యం ఇచ్చి నిలబెడతాడో వాడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను, లేని పక్షంలో ఎమ్మెల్యే సీటు కూడా మర్చిపోండి అని చెప్పి కూడా క్లియర్ స్టేట్మెంట్ చేసిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రెస్ మీట్లో. అది ప్రెస్ మీట్ కాదు, సో అందరు నాయకులతో ఏకమై మాట్లాడినటువంటి మీటింగ్. సో బట్ చూడాలి ఏం జరుగుతుందనేది మాత్రం ఈ ఎన్నికల్లో. సో ఇంకా ఎన్నికలు డేట్స్ అయితే ఇంకా రీషెడ్యూల్ అవుతానే ఉన్నాయి. బట్ ఎప్పుడు పెడతారనేది ఆందోళనగా ఉంది. సో దీనికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. సో రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల చుట్టే తిరుగుతూ ఉంది. సో డిబేట్స్ అన్నీ కూడా దాని చుట్టే నడుస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు దేనికైనా రెడీ అని చెప్పి తెగిస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు పై చేయి ఉండబోతుంది, సో ఎవరు ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.